సార్ నిర్మల ఎక్కడుంది? కోనేటి గట్టు దగ్గర ఉంది. ఏంటి పాస్ అయ్యావా? మొహంలో సంతోషమే కనిపించట్లేదు. కట్ ఆఫ్ లో నాకు 0.1% తక్కువైంది. కట్ ఆఫ్ అంటే? అంటే అది వెయిటింగ్ లిస్ట్ లాంటిది. మెరిట్ కి 0.1 మార్క్ తక్కువైంది. అందుకని గవర్నమెంట్ కాలేజ్లో సీట్ దొరకదు. ప్రైవేట్ కాలేజ్లో కావాలంటే చేరొచ్చు. మరి ఇంకేంటి, చేరితే పోయే. అదంత ఈజీ కాదు. గవర్నమెంట్ కాలేజ్ అంటే డొనేషన్ ఉండదు, ఫీజు మాత్రమే. అది చాలా తక్కువ. ప్రైవేట్ కాలేజ్ అయితే డొనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే ఎంత ఉంటుంది? అది ఉంటుందిలే 10 lakhs 15 lakhs డొనేషన్ అని. అది కూడా కాలేజీని బట్టి. సర్లే, నాకది రాసి పెట్టలేదు, వదిలే. అలా వదిలేయకూడదు. నేను నా ప్రయత్నం చేసి చూస్తా. వస్తాను నిర్మల. అది ఉంటుందిలే 10 lakhs 15 lakhs డొనేషన్ అని. అది కూడా కాలేజీని బట్టి. కూర్చో బాబు. పర్వాలేదు సార్. పర్వాలేదు, కూర్చో బాబు. అయ్యో వద్దు సార్. కాస్త ఉండండి, నేను డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. సార్ ఒక్క నిమిషం. నేను దానికోసం రాలేదు సార్. మరి ఈ లాడ్జ్ అమ్మితే ఎంత రేటుకు పోతుంది సార్? ఐడియా లేదు బాబు. ఒక 15-20 లక్షల వరకు పోవచ్చు. లాడ్జ్ మీరే తీసుకొని నాకు డబ్బుగా ఇవ్వగలరా సార్? అదేంటి బాబు, వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి దాన్ని పోయి అమ్ముతానంటావేంటి? కావాలంటే లీజు 2-3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోనా? వద్దు సార్, మీరు కొనగలరేమో చూడండి. అంత డబ్బు ఇప్పుడు నీకేం అవసరం వచ్చింది? ఒక మంచి పనికి అవసరం అవుతుంది సార్. సరే బాబు, అయితే నేనే తీసుకుంటాను. థ్యాంక్స్ సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు బాబు. నేను మా అమ్మా నాన్నలతో ఉన్నదానికంటే ఈ లాడ్జ్లోనే ఎక్కువ కాలం ఉన్నాను సార్. చివరి వరకు లాడ్జ్లోనే పనిచేయనా సార్? ఏమిటి బాబు అలా అడిగావు? ఎప్పటికైనా ఇది నీ లాడ్జే. ఎన్నాళ్ళైనా నువ్వు ఇక్కడ ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. నేను వస్తాను బాబు. అలాగే సార్. వస్తాను. డ్రైవర్. చివరి వరకు ఆ లాడ్జ్ ఓనర్ నువ్వేనని ఎవరికీ తెలియకుండానే పోయిందిరా. గోపాల్, సూర్య ఎక్కడా? లాడ్జ్కి వెనక వైపు ఉన్నాడమ్మా. థ్యాంక్ యూ. హాయ్ సూర్య, స్వీట్ తీసుకో. ఏంటి విశేషం? ఏం లేదు, నాకు ఉద్యోగం వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి హాస్పిటల్లో వచ్చే వెడ్నెస్డే జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వచ్చాయి. ఇదిగో లెటర్. ముందు మీకే చెప్పాలని వచ్చాను. త్వరగా వెళ్ళి మీ అమ్మ నాన్నలకు చెప్పు, వాళ్ళు సంతోషపడతారు. సరే. చాలా థ్యాంక్స్ సూర్య. వస్తాను. నిర్మల రేపు ఊరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే నిర్మల ఎలాగైనా సూర్య మనసు మార్చి తనతో పాటు వాణ్ణి ఊరికి తీసుకెళ్ళిపోయేలా ఉంది. ఈలోగా నీ ప్రేమ గురించి చెప్పే. ఆయన మనసులో నిర్మల ఉన్నప్పుడు నేనెలా గోపి ఆయనతో చెప్పగలను? ఇందులో తప్పే ఉంది? నువ్వు వాడికి మంచి చేసావు కానీ ద్రోహం చేయలేదు కదా.
పరీక్షల్లో 0 మార్కులు తెచ్చుకుంటాడు చూడు, వాడు అసలు దేనికి బాధపడ్డు, ఎందుకంటే వాడికి చదువు అవ్వలేదు కాబట్టి. కానీ 1 మార్కు తేడాతో ఫెయిల్ అవుతాడు చూడు, వాడు జీవితాంతం బాధపడతాడు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాంటిదే. నీకున్న ఈ ఆఖరి అవకాశం కూడా ఆ 1 మార్కు లాంటిదే. దీన్ని కనుక మిస్ చేసుకున్నావో తర్వాత జీవితాంతం బాధపడవలసి వస్తుంది. అందుకని ఆలస్యం చేయకు. హాయ్ సూర్య. ట్రైన్ టికెట్ తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ సూర్య. టికెట్ హా, రేపు ఈవినింగ్ 5:30కి చెన్నై ఎక్స్ప్రెస్. రేపు 3:00కల్లా రెడీ అయిపోండి. నేను ట్యాక్సీ తీసుకొస్తాను. కాస్త ముందుగా వెళ్దాం. ఎందుకు లాస్ట్ మినిట్లో వెళ్ళి అక్కడ గుంపులో ఇరుకొని ఇబ్బంది పడ్డాం? మ్మ్. వస్తాను. నిర్మల, ఇంకా ఎందుకమ్మా దాపరికం? నాకు బాగా తెలుసు నీ మనసు నిండా సూర్య ఉన్నాడని. ఇంకా ఎందుకమ్మా లేట్ చేస్తావు? వెంటనే తనతో చెప్పేయి. నేను కూడా ప్రతిసారి సూర్యతో చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఎందుకమ్మా ఇంకా ఆలోచన? ఇంత జరిగాక కూడా సూర్య మనకు సాయం చేశాడు కదా. తన మనసులో కూడా నువ్వే ఉన్నావమ్మా. లేదంటే ఈ 5 ఏళ్లలో తను వేరెవరినైనా పెళ్లి చేసుకునేవాడు కదా. నువ్వు చెప్తావేమోనని తను ఎదురు చూస్తున్నాడు. నువ్వు చెప్పి చూడు, తను ఎంత సంతోషిస్తాడో తెలుసా? చెప్తాను నాన్న. నిర్మల, చెప్పడానికి మొహమాట పడి తనతో చెప్పకుండా మాత్రం ఉండకమ్మా. అలాగే నాన్న. అన్నా, ఆ? సూర్య ఎక్కడ? తను ఇందాకే బయటికి వెళ్ళాడే. గోపాల్, వస్తున్నాడు, ఉన్నాడే. అమీర్ పెట్టుకు వెళ్ళాలి. కూర్చోండమ్మా. కొంచెం త్వరగా వెళ్తారా? ఇక్కడే ఆపండి. సూర్య వచ్చినట్టున్నాడు. చెప్పేయమ్మా. రెడీ అయ్యావా? జస్ట్ 5 నిమిషాలు. సరే. ఇలా ఇవ్వు, నేను కాల్లో పెడతాను. ఇంకేమైనా ఉంటే తీసుకురా. చెప్పమ్మా. సూర్య, ఆ? నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఏంటి? ఆ, ఒక్క నిమిషం.
సార్ లేట్ అవుతుందా? ఎందుకు? లేట్ అవుతుందంటే నేను భోంచేసి వస్తాను. లేదు, ఇప్పుడే వచ్చేస్తాం. మమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి తర్వాత వెళ్ళు. సరే, అలాగే సార్. అన్ని ప్యాక్ చేసుకున్నావా? చేసుకున్నాను. సరే, బయలుదేరదామా? సూర్య, నిర్మల నీతో ఏదో మాట్లాడాలని. లేదు, డ్రైవర్ తొందరపడుతున్నాడు. మనం కార్లో వెళ్తూ మాట్లాడుకోవచ్చుగా. ఏ నిర్మల? నువ్వు పద, నేను తీసుకొస్తాను. ఇక్కడే ఆపండి. ఇంట్లో ఎవరు లేరండి, అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. తొందరగా రైల్వే స్టేషన్ పోనీ. మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తాను. సూర్య, ఒక విషయం. మర్చిపోయాను, వస్తాను, ఉండండి. 3 బాటిల్స్ మినరల్ వాటర్ ఇవ్వండి. ఇవ్వండి. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. చెప్పు. కొంచెం అటు వెళ్ళి మాట్లాడుకుందామా? పద. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావుగా, చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం సూర్య. నా మనసు నిండా నీ ఆలోచనలే ఉన్నాయి. నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు? ఈ మాట నువ్వు ఆ రోజు చెప్పుంటే నేను చాలా సంతోషపడేవాడిని. ఇట్స్ టూ లేట్. అవును నిర్మల, నువ్వు కావాలనుకుంటే రికార్డ్ చేయడానికి, వద్దనుకుంటే అరెస్ట్ చేయడానికి ప్రేమ టేప్ రికార్డర్లో వేసే క్యాసెట్ కాదు, మనసు. ఒక్కసారి అరెస్ట్ చేస్తే ఇక అంతే, మళ్ళీ రికార్డ్ చేయడం కుదరదు. కాలేజీలో కావాలంటే చాయిస్లు ఉండొచ్చండి. మ్యాథమెటిక్స్ వద్దనుకుంటే ఫిజిక్స్, ఫిజిక్స్ వద్దనుకుంటే హిస్టరీ అని. కానీ వీడు కాకపోతే వాడు అని లైఫ్లో మాత్రం చాయిస్ ఉండకూడదు. వీడే నాకు కాబోయే భర్తను ముందు డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లవ్ చేయడం ప్రారంభించాలి. మిషన్ రిపేర్ అయ్యేంత వరకు దాని గురించి మనం ఎవరూ దిగులు పడం. కానీ ఒకసారి రిపేర్ అయ్యి సరిచేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రిపేర్ అవుతుందో ఏంటో అని దాని గురించి దిగులు పడుతూ ఉంటాం. అటువంటిదే లైఫ్ కూడా. భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, కానీ అనుమానం మాత్రం రాకూడదు. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నిన్ను అనుమానించట్లేదు, కానీ నువ్వు నన్ను అనుమానించకూడదు. సరే, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి. ఏదో ఒక రోజు నీకు హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. వెంటనే ఏమైందో ఏంటో అని కంగారు పడి నేను హాస్పిటల్కి వచ్చాననుకో. నువ్వు నా గురించి ఏమనుకుంటావు? ఏంట్రా ఎప్పుడూ రాని భర్త వాడు వెతుక్కుంటూ వచ్చాడు, ఒకళ్ళు నన్ను అనుమానిస్తున్నాడా అన్న సందేహం నీకు వస్తుంది. ఇదే విధంగా ప్రతి విషయంలోనూ తప్పు చేశారన్న బాధ నీ మనసును తొలిచేస్తుంది. మలేరియా, జాండీస్ ఇవన్నీ వస్తాయి. ఒక్కోసారి రాకుండా కూడా పోవచ్చు. కానీ మనం ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవట్లేదా? అలాంటిదే జీవితం కూడా. మనం జాగ్రత్తగా ఉండడమే మంచిది. నేనంటే ఇష్టం లేకపోతే నన్ను డాక్టర్ని చేయాలని ఎందుకు అనుకున్నావు? రోడ్లో సైకిల్లోనూ స్కూటర్లోనూ వెళ్తూ ఉంటాం. అప్పుడు ముందు వెళ్లే కారులో డోర్ సరిగ్గా వేసుకోకుండా వెళ్తూ ఉంటారు. ఆ కార్ని ఓవర్టేక్ చేసి వెళ్ళి ఏమండి డోర్ సరిగ్గా వేసుకోలేదని హెచ్చరించి మరీ వెళ్తాం. వాళ్ళేమైతే మనకేంటని వదిలేసి వెళ్ళిపోం. ముఖం తెలియని వాళ్లే బాగుండాలని కోరుకుంటున్నప్పుడు నేను నిన్ను ప్రేమించాను, నువ్వేమైపోతే నాకేంటని ఎలా వదిలేయగలను?
ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలిగే శక్తి నీకుంది. నీకెవరిని నమ్ముకోవాల్సిన అవసరం నీకు లేదు. హఠాత్తుగా కాలు విరిగిపోతే సపోర్ట్గా స్టిక్ని యూజ్ చేసుకుంటున్నావు. కాలు సరి అవ్వగానే స్టిక్ని అవతల పారేస్తున్నావు. అలాగే నేను కూడా ఇన్ని రోజులు నీకు ఒక స్టిక్లా ఉపయోగపడ్డాను. ఇక నుంచి నా అవసరం నీకు లేదు. తెలుసో తెలియకో ఈ మధ్యకాలంలో రాధ నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ రోజు నీకు డబ్బున్న అబ్బాయి దొరికాడని నువ్వు నన్ను వద్దనుకుని వాడితో వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి. నీకోసం రాధను వద్దనుకుని ఆ రోజు నువ్వు చేసిన తప్పే ఇప్పుడు నన్ను చేయమంటావా? డబ్బున్న అబ్బాయి రాగానే మారిపోయిన నీకంటే 5 సంవత్సరాలుగా వచ్చిన సంబంధాలన్నీ వద్దంటూ నా కోసం వెయిట్ చేస్తోంది రాధ. తనే నాకు ముఖ్యం. నీ అంతస్తుకు తగ్గట్టు ఒక డాక్టర్ను లేక అంతకంటే మంచి పొజిషన్లో ఉన్న ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. అదే నీ జీవితానికి మంచిది. నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను. అన్ని పనులు నేనే చేస్తాను. ట్రైన్ బయలుదేరబోతోంది. త్వరగా వెళ్ళి ట్రైన్ ఎక్కు. ప్రేమ కోసం ఎంతో మంది కష్టాలు పడ్డారు, త్యాగాలు చేశారు. కానీ నీకు ద్రోహం చేసిన నేను కూడా బాగుండాలని కోరుకున్నావు చూడు. నిజంగా నువ్వు ఒక జెంటల్మెన్వి సూర్య. నిన్ను లవ్ చేసినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నేను పెళ్లి చేసుకోవడం నీకు సంతోషం కలిగిస్తుందంటే తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను. వస్తాను సూర్య.